చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక ఈనాడు 3/4/2009 ఐ థింక్ బ్యానర్ హెడ్లైన్ అనుకుంటా. బ్యానరేనా అయ్యే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటిపూటే. రూపాయలకు ₹2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజలపైన వరాల వాన. నిరుపేదలకు ₹2,000, పేదలకు ₹1,500, మధ్యతరగతికి ₹1,000. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల ఉచిత బియ్యం. రైతుకు 12 మళ్ళీ రాశారే. రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు ₹1,000. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150K సిలిండరు, ఉచిత రంగుల టీవీలు. విద్యార్థుల మెస్ ఛార్జీలు కనీసం ₹900 పెంపు. వికలాంగులకు ప్రతి నెల 1000 పెన్షన్లు. చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ. తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ఆయన వాగ్దానాలు చేసిన, ఈనాడు అత్యంత ప్రముఖంగా దాన్ని ప్రచురించిన, బ్యానర్ హెడ్లైన్స్ చేసిన, జ్యోతి ఏమాత్రం తక్కువ లేని విధంగా బ్యానర్ హెడ్లైన్స్ రాసిన వీళ్ళు ఎన్నికల్లో ఏటీఎం కార్డులు పంచారు. అధ్యక్ష, బోగస్ ఏటీఎం కార్డులు పంచారు. ఆ విధంగా పంచిన వాళ్ళందరినీ న్యాయంగా అయితే క్రిమినల్ అఫెన్స్ లో బుక్ చేయాలి. అధ్యక్ష, అప్లికేషన్ ఫారాలు తీసుకోవటం. అధ్యక్ష, ఇన్ని రకాలుగా వీళ్ళు అప్లికేషన్ ఫారాలు ఇచ్చినా, బోగస్ ఏటీఎం కార్డులకు వీళ్ళు ఇచ్చినా కూర్చోండి ప్లీజ్. జనం అన్నారు. అధ్యక్ష, ఈయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకిచ్చే పెన్షన్ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అన్నారు. మాకిచ్చే పెన్షన్ ₹50, ₹75 కనీసం నెల కూడా మాకు ఇవ్వకుండా 3 మాసాలకోసారో 6 మాసాలకోసారో ఇచ్చేవాడే. ఇతను మాకేమిస్తాడు అన్నారు. మరికొంతమంది అన్నారు. అధ్యక్ష, ఎప్పుడైనా మేము పెన్షన్ కావాలని చెప్పి మా గ్రామంలో ఏ వృద్ధుడో, వికలాంగుడో, వితంతువో అడిగితే మీ గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఖాళీలో నీకు ఇస్తామని చెప్పి అన్నాడే. ఇటువంటి వాడు మాకు ఏదైనా అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పి నెలకు ₹1,000, ₹1,500, ₹2,000 ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు. అధ్యక్ష, చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు. చంద్రబాబు టేక్స్ టైం, సమయం పడుతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను చూశారు ఆంధ్రప్రదేశ్లో. గడిచిన 55, 56, 57 ఎంత మీకు వయస్సు? ఐ థింక్ 58 అనుకుంటా కదా. ఈ 58 సంవత్సరాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అందరూ. ఈ 58 సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు. ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? దయచేసి ఆలోచన చేసుకోండి మీరు. అధ్యక్ష, ఇంకో చాలా గొప్ప విషయం జరిగింది. ఈయన మాటలు ప్రజలు నమ్మలేరని మనందరం అనుకోవడమే కాదు అధ్యక్ష, వాళ్ళ సొంత వియ్యంకుడు బావమరిది బాలకృష్ణ కూడా అనుకున్నాడు. అధ్యక్ష, కాదు ఐఎమ్ నాట్, నేను ఏ ఒక్కరిని గురించి కూడా డెరోగేటరీగా మాట్లాడటం లేదు. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు?
చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు అమలు పూచి మాది అని చెప్పన్నారు. అన్నారా లేదా? అన్నారా లేదా అండి? అంటే మీ విశ్వసనీయత ఎట్లా ఉందో అనేది మీరు దయచేసి గుర్తుకు తెచ్చుకోండి. తెల్లవారదని చెప్పి అనుకున్నదంట ఓ ముసలమ్మ. అట్లాగే ఉంటుంది అధ్యక్ష. మొత్తం మీద గడిచిన 5 సంవత్సరాల్లో మా ఎవరు మాట్లాడుతా అంటే ప్రభుత్వ నిర్వహణలో కానీ లేదా మేము అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ మేము చేసిన కార్యక్రమాలను ఒకసారి విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మా ప్రభుత్వానికి తప్పనిసరిగా మంచి క్రెడిబిలిటీ ఉంది అని, కంపాషన్ ఉంది అని, కరేజ్ ఉంది అని. వీ హ్యావ్ గాట్ క్రెడిబిలిటీ, కంపాషన్ అండ్ కరేజ్. అధ్యక్ష, ప్రజల్లో మాట చెబితే మాట మీద ఉంటాం, మాట తప్పము, మడమ తిప్పము అని ప్రజలు అనుకుంటున్నారు. మా గడిచిన 5 సంవత్సరాల నిర్వహణను బట్టి, నిర్వాకాన్ని బట్టి, మేము చేసిన పనులను బట్టి అధ్యక్ష, అట్లాగే కంపాషన్ కూడా. ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని, పేదవాడికి వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరించలేకపోతే మనం ప్రభుత్వంలో ఉండటానికి అర్హులం కాదు అనే భావన మాకు ఇప్పుడు కూడా ఉంది అధ్యక్ష. దీనికి ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇన్సూరెన్స్ పథకాన్ని దాన్ని ఏర్పాటు చేసి పూర్తిగా ఉచితంగా రాష్ట్రంలో 80% మంది పేద ప్రజలకు ఎప్పుడు ఏ విధమైన అవసరం వచ్చినా 2 లక్షల రూపాయల ట్రీట్మెంట్ అవసరమైన 2 లక్షల రూపాయల ట్రీట్మెంట్ అవసరమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించే ప్రక్రియ ఇవాళ అడుగుతున్నా, భారతదేశంలో ఏ ఒక్క ఇతర రాష్ట్రంలోనూ జరుగుతుందా? ఏ ఒక్క ఇతర రాష్ట్రంలో అయినా ఇటువంటి కార్యక్రమం జరుపుతామని చెప్పి, జరపగలుగుతామని కనీసం ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. నాకంటే ముందు 9 సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా చంద్రబాబు ముఖ్యమంత్రిగా. ఎప్పుడైనా కనీసం ఇటువంటి ఆలోచన చేయాలైనా మీకు ఎప్పుడైనా వచ్చిందా? నేను ఇవాళ విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. నేను ఇవాళ మిమ్మల్ని ఏమో విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు క్లారిఫికేషన్స్ ఇస్తారు. కూర్చోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఏ ఒక్క రోజైనా మీ దగ్గరికి వస్తే కనీసం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అయినా ఇచ్చారా మీరు? అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అన్నట్టుగా వ్యవహారం చేయలేదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. కానీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా మీ దగ్గరికి వస్తే అది తన కోసం కాదు వస్తున్నది, ఓ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి దానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే, ఆపరేషన్ చేయించుకోవడానికి తన దగ్గర కావాల్సినంత సొమ్ములు లేక తాను చావు బ్రతుకుల్లో ఉంటే, ఆ విధంగా చావు బ్రతుకుల్లో ఉన్న వాడి కోసమై ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు నా దగ్గరికి వచ్చాడనే ఆలోచన ఏ ఒక్క రోజైనా చేశారా? అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఓవర్ నైట్ రాలేదు అధ్యక్ష. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా ఎక్కువ ఇవ్వటం మొదలుపెట్టాం. ఇందులో తమ భేదం ఏ ఒక్కరిని చూడలేదు. మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఏ విధంగా నా దగ్గరికి వస్తే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చానో అంతకంటే ఎక్కువ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చానో లేదో వాళ్ళని చెప్పమని చెప్పండి, గుండె మీద చేయి పెట్టుకొని.